సార్ ఇప్పుడే గుంజుకుందాం అని చూసి ఎందుకు బంద్ చేస్తాం? నువ్వు అది వీడియో తీసుకున్నా ఏమీ కాదు. పోలీసుల సమక్షంలో నన్ను మర్డర్ చేస్తా అన్న వ్యక్తుల మీద ఇప్పటి వరకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని ఒకటి అడుగుతున్నా. అది కావాలంటున్నాను సార్. మా గడ్డి కట్టలు ఎట్లా నేను పోయే దారి మా దారిని కబ్జా చేసి ఈడ నేను చెప్తే సార్ ఒక్క నిమిషం. నేను సిపి గారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీడికి ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు నీ ల్యాండ్ పేపర్లు తీసుకొని రా, నీ ల్యాండ్ పేపర్లు తీసుకొని వచ్చిన తర్వాత మేము పోల్ చేపిస్తాం. పిల్లగాడు ఎవరు ఎవరు ఎవరు? నేనే రైతును. ఈ పొలం మాదే సార్. ఈ పొలం మాదే సార్. ఒక నిమిషం. అది కరెక్ట్ కాదు సార్. అది ఈ ఎవిడెన్స్ ఉన్నది మొత్తం ఇంట్లోనే. కరెక్ట్ కాదు. మీరు సెల్ గుంజుకుందా అని చూస్తారు. ఎవిడెన్స్ మొత్తం ఇంట్లోనే ఉన్నది. నాకు దారి నాకు పంట నష్టం చేసేది ఇక్కడ ఉన్న వ్యక్తి మీకు 4 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. పెద్దరాజయ్య అని ఆపిండు. ఆపిన వ్యక్తి అది నాది కాదన్నాడు. గుడిసెల నారాయణ అని చెప్పారు. గుడిసెల నారాయణ వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చిన మీ దగ్గరికి 5 సార్లు వచ్చిన చెప్పు. ఇప్పుడు సార్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిన టైంలో ఇక్కడ మీకు ఏదన్నా ల్యాండ్ డాక్యుమెంట్ ఉంటే తప్ప మీరు పోల్ చేయొద్దు, అట్లా రైతులను ఇబ్బంది పెడితే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన పోల్చి గుడిసెల నారాయణ తీసేసిండు. మళ్ళీ నారాయణ అనే వ్యక్తి తీసేసిండు. నేను ఇప్పుడు తీపించుకున్నా సార్. మొన్న నేను తీసేసి నాకు ఇంటికి సిపి గారికి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆయన ఇంటికి వచ్చి న్యాయమైనప్పుడు తీసుకుంటే ఏమన్నా అగ్రిమెంట్ ఉందా? అగ్రిమెంట్ పేపర్స్ ఉంటే పట్టుకోండి. సరే ఇప్పుడు ఇది దారి నీ దృష్టిలో అంతే కదా? నా దృష్టిలో అందరికీ దారే కదా. పోల్ చేసిన వ్యక్తి డాక్యుమెంట్ తీసుకున్నామా సార్? దారికి అడ్డం పెట్టింది కదా. ఈ పోల్ చేసిన వ్యక్తిని డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఆయనది ఏమున్నది, పక్కకు ఎవరు ఉన్నారు, ఇది పక్కకు ఎవరు ఉన్నారు, డాక్యుమెంట్ తీసుకొని వస్తే మేము అప్పుడు కోర్టుకి వెళ్తాం. తప్పుతామని చెప్పేసి బెదిరియడానికి వాళ్ళకి ఏం పని? వీళ్ళకి ఇక్కడ ఏం పని? మాకు పంట నష్టం చేసి సార్ ఒక 4 లక్షల దాకా పంట నష్టం జరిగింది. నీ సంతకాలు పెట్టిన రైతులు ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా సార్, డైరెక్ట్ ఉన్నాడు కదా. పోలీసులకు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమంది పోలీసులకు తీసుకున్నాడు. అందరూ పెట్టి తప్పు. నీ దారి కరెక్ట్ అయితే నీదైతే రైతులందరూ కూడా ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్నారు. ఓకే రైట్ పా. వీడిని కూడా రమ్మని చెప్పి ఈ భూమిని కూడా రమ్మని చెప్పారు.